V2 వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శని త్రయోదశి సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయంలో శనీశ్వర స్వామి వారికి అభిషేక సేవలు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. ధనుర్మాసం సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయంలో జ్ఞాన ప్రసన్నాంబిక అమ్మవారికి వేడుకగా ఉంజన సేవ ప్రత్యేక పూజలు నిర్వహించిన అర్చకులు. శ్రీకాళహస్తి వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఆకస్మిక తనిఖీ చేసిన ఎస్పీ సుబ్బారాయుడు. చట్ట వ్యతిరేక కార్యక్రమాలపై కఠిన చర్యలు తీసుకోవాలని సిబ్బందికి ఆదేశం. తిరుమలలో డైలీ యువ ఈవో కార్యక్రమంలో పాల్గొన్న ఈవో శ్యామలరావు. వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై వివరాల వెల్లడి. శ్రీకాళహస్తి ఆలయంలో ధనుర్మాసం శని త్రయోదశి శనివారం పురస్కరించుకొని శనీశ్వర స్వామి వారికి శాస్త్రాయుక్తంగా నిర్వహించారు. అధిక మంది భక్తులు శనీశ్వర అభిషేక సేవలో పాల్గొని శనిగ్రహ దోషం నుండి విముక్తి కల్పించాలని మొక్కులు చెల్లించారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ధనుర్మాసం శని త్రయోదశి శనివారం శనీశ్వర శని పురస్కరించుకొని భగవాన్కి విశేష అభిషేక సేవలు చేపట్టారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు శనీశ్వర స్వామివారి అనుగ్రహం కోసం, శని గ్రహకాల దోషం నుంచి విముక్తి కోసం శనీశ్వర శని అభిషేక సేవలో పాల్గొన్నారు. ఆలయంలోని శనీశ్వర భగవాన్ మూల విరాట్ వద్ద ఆలయ అర్చకులు, వేద పండితులు ఆధ్వర్యంలో కలశ స్థాపన పూజలు నిర్వహించి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం నువ్వుల తైలంతో విశేష అభిషేకం జరిపి ప్రధాన కలశ జలాలతో శాస్త్రాయుక్తంగా అభిషేకాలు నిర్వహించారు. తదుపరి స్వామివారికి విశేష అలంకారాలు చేసి ధూప దీప నైవేద్యాలు నివేదించి హారతులు సమర్పించారు. భక్తులు అభిషేకాన్ని తిలకించి భక్తి ప్రభక్తులతో మొక్కులు చెల్లించారు. ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో ఆలయంలో అటు రాహుకేతు పూజలకు, ఇటు రుద్రాభిషేకం, శనీశ్వర స్వామికి ప్రత్యేక అభిషేకాలు చేయించుకోవడానికి అధికంగా భక్తులు విచ్చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ నాగభూషణం, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, ఏఈఓ లోకేష్ రెడ్డి, ఆలయ అధికారులు పాల్గొన్నారు. యాంకర్ పాటు శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ధనుర్మాసం సందర్భంగా తిరుచి వాహన సేవ, ప్రత్యేక ఉంజల సేవ నేత్ర పర్వంగా నిర్వహించారు. జ్ఞానరూపిణి మంగళకర స్వరూపిణి జ్ఞాన ప్రసరాంబ దివ్య మంగళకర స్వరూపాన్ని దర్శించుకుంటూ భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించారు. ప్రాకారోత్సవంలో అమ్మవారికి విశేష పూజలు జరిపారు. శ్రీకాళహస్తీశ్వరంలో ధనుర్మాస సందర్భంగా నిన్న రాత్రి శ్రీ జ్ఞాన ప్రసన్నాంబ దేవి కార్తీక మాసం సందర్భంగా ప్రత్యేక పూజల సేవ తిరుచి వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలోని అమ్మవారి సన్నిధిలో అమ్మవారి ఉత్సవమూర్తికి ఉంజల సేవకు విశిష్ట దివ్య అలంకరణలు చేసి తిరుచి వాహనంపై కొలువు తీరిన ఆలయ ప్రాకారోత్సవాలు చేపట్టారు. తర్వాత శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజలు సహా నిర్వహించారు. మంగళ వాయిద్యాలు, భక్తుల శివనామస్మరణల నడుమ అమ్మవారి ఉత్సవమూర్తిని ఆలయ ప్రాంగణంలో అత్యంత వేడుకగా ఊరేగించారు. ఆలయ ఆవరణంలోని రాతి ధ్వజస్తంభం
ధ్వజస్తంభం వద్ద అమ్మవారి ఉత్సవ మూర్తికి మంగళ వాయిద్య నీరాజనాలు సమర్పించారు. అనంతరం ఊరేగింపుగా తీసుకువచ్చిన అమ్మవారి సన్నిధిలో కొలువు తీర్చే ధూపదీప నైవేద్యాలు నివేదించి మంగళ హారతులు సమర్పించారు. విశేష సంఖ్యలో భక్తులు దివ్య మంగళకర స్వరూపిణి జ్ఞాన ప్రసన్నాంబిక దేవిని దర్శించుకుంటూ శివనామ స్మరణలు చేస్తూ ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించి ప్రణమిల్లారు. ఈ కార్యక్రమంలో టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, ఆలయ అధికారులు పాల్గొన్నారు. ధనుర్మాసం సందర్భంగా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో గౌరీదేవి ఉత్సవం ఘనంగా జరుగుతుంది. 13వ రోజు సందర్భంగా శ్రీ జ్ఞాన ప్రసన్నాంబిక అమ్మవారి ఉత్సవ మూర్తికి గొబ్బెమ్మ అలంకార పూలు విశేష పూజలు నిర్వహించి దీపధూప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ వేద మంత్రోచ్చాల మధ్య ఆలయ ప్రాకారోత్సవం 4 మాడ వీధుల్లో నగరోత్సవం కన్నుల పండుగ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈవో బాపిరెడ్డి దంపతులు, ఏఈఓ లోకేష్ రెడ్డి, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం, టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు, ఆలయ సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానంకు తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బారాయుడు విచ్చేశారు. వారిని దేవస్థానం ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి స్వాగతం పలికి శ్రీ జ్ఞాన ప్రసన్నాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారికి ప్రత్యేక దర్శనం చేయించారు. శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానంకు తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బారాయుడు విచ్చేశారు. వారిని దేవస్థానం ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి స్వాగతం పలికి శ్రీ జ్ఞాన ప్రసన్నాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి ప్రత్యేక దర్శనం చేయించారు. దర్శనం అనంతరం శ్రీ మృత్యుంజయ స్వామి సన్నిధానం వద్ద దేవస్థానం తిరుపతి జిల్లా ఎస్పీని విశేష వస్త్రంతో సత్కరించి శ్రీ జ్ఞాన ప్రసన్నాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి తీర్థ ప్రసాదాలు అందజేశారు. వేద పండితులు వేద మంత్రాలతో ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, సూపరింటెండెంట్ అన్సీ, ఎస్ఓ నాగభూషణ్ యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, పిఆర్డి రవి, ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి డిఎస్పీ కె నరసింహమూర్తి, శ్రీకాళహస్తి పట్టణ సిఐ డి గోపి తదితరులు పాల్గొన్నారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి వార్షిక తాండికిలో భాగంగా శ్రీకాళహస్తి సబ్ డివిజన్ 1 టౌన్ పోలీస్ స్టేషన్ ను తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బారాయుడు పరిశీలించారు. గాంజా, జూదం,
ఐడి, లిక్కర్, చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వార్షిక తనిఖీలలో భాగంగా శ్రీకాళహస్తి సబ్ డివిజన్ 1 టౌన్ పోలీస్ స్టేషన్ను తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు తనిఖీ చేశారు. శాంతి భద్రతల పరిరక్షణ, నేర నియంత్రణ చేయడంలో స్థానిక సమస్యలు, సవాళ్లను గురించి స్థానిక పోలీస్ అధికారుల ద్వారా అడిగి తెలుసుకున్నారు. సమస్యలను పరిష్కరించడంలో అమలు చేయవలసిన కార్యాచరణల గురించి దిశానిర్దేశం చేశారు. ముందుగా పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించి స్టేషన్ రికార్డులను క్షుణ్ణంగా తనిఖీ నిర్వహించారు. అనంతరం అధికారులు మరియు సిబ్బందితో మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణ, నేర నియంత్రణ చేయడమే మన ప్రథమ కర్తవ్యం అని అన్నారు. రౌడీ షీటర్స్, ట్రబుల్ మాంగర్స్ పై ప్రత్యేకంగా నిఘా పెట్టాలన్నారు. గాంజా, జూదం, ఐడి, లిక్కర్, చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. శ్రీకాళహస్తి ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రమని ఇక్కడికి వచ్చే భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా, వారికి ఎలాంటి ఇబ్బందికర వాతావరణం కలగకుండా మెరుగైన సేవలను అందించాలన్నారు. దేవాలయం అధికారులతో సమన్వయం చేసుకుని సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుని నేర నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. యాంత్రిక ముసుగులో నేరాలు జరిగే అవకాశం ఉన్నందున స్థానికంగా ఉన్న లాడ్జీలలో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తూ పాత, కొత్త నేరస్తులు, అనుమానితులను కదలికలపై గట్టి నిఘాను ఏర్పాటు చేసి శాంతి భద్రతలను కాపాడాలన్నారు. గాంజా, మత్తు పదార్థాల వంటి అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపి ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా చూడాలన్నారు. ఎట్టి పరిస్థితులలో కూడా అక్రమ రవాణాను ఉపేక్షించేది లేదని, చట్టానికి, చట్టబద్ధతకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రవి మనోహరాచారి, శ్రీకాళహస్తి డీఎస్పీ కె నరసింహమూర్తి, సిఐలు సుబ్రహ్మణ్యం, డీసీ ఆర్వి గోపి, శ్రీకాళహస్తి 1 టౌన్ ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం రైతాంగ పంటలకు ప్రకృతి వైపరీత్యాలతో నష్టం వాటిల్లినప్పుడు లబ్ధి చేకూర్చే విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం ప్రవేశపెట్టినందుకు శ్రీకాళహస్తి డివిజన్ వ్యవసాయ శాఖ అధికారి రమేష్ రెడ్డి తెలియజేశారు. దీనిని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం రైతాంగ పంటలకు ప్రకృతి వైపరీత్యంతో నష్టం వాటిల్లినప్పుడు లబ్ధి చేకూర్చే విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం ప్రవేశపెట్టినందుకు శ్రీకాళహస్తి డివిజనల్ వ్యవసాయ శాఖ అధికారి రమేష్ రెడ్డి తెలియజేశారు. దీన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ మేరకు స్థానిక వ్యవసాయ శాఖ కార్యాలయంలో మాట్లాడుతూ శ్రీకాళహస్తి డివిజన్ లో ఆసక్తి గల రైతులు రబీలో మరియు వేరుశెనగ, మామిడి సాగు చేసే పంటలకు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లించుకొని లబ్ధి పొందవలసిందిగా ఆయన తెలియజేశారు. ఈ బీమా 2 విధాలుగా వర్తిస్తుందని, వాతావరణ పంట బీమా కింద మామిడి సాగు, దిగుబడి పంట ఆదాయం కింద వేరుశెనగ, వరి ధాన్యం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం కింద వర్తిస్తుందన్నారు. శ్రీకాళహస్తి డివిజన్ లో పరిధిలో 5 మండలాల్లో శ్రీకాళహస్తి, తొట్టెంబేడు, ఏర్పేడు, కేవీబీ, పుట్టం, బిఎన్ కంట్రీగా మండలాలకు తమ కార్యాలయం నుంచి ఈ పథకం వర్తిస్తుందని తెలియజేశారు. ఆసక్తి గల రైతులు వేరుశెనగకు ఎకరాకు 450, వరి పంటకు 630, మామిడి పంటకు ఎకరాకి 1750 ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకుని ప్రీమియం చెల్లించవలసి ఉంటుందని, ఇన్సూరెన్స్ చేసుకోదలిచిన రైతులు డిసెంబర్ 31లోగా సంబంధిత పత్రాలతో ఆన్లైన్ అప్లై చేసుకోవాలని తెలియజేశారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకంలో ఈ అవకాశాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన తెలియజేశారు. వరి పంట కవర్ అవుతుంది. దీనికి రైతులు చేయవలసింది ఏమంటే, ఏదైనా అకాల వర్షాలు పడినప్పుడు, ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు, దిగుబడులు తగ్గినప్పుడు సరాసరి 7 సంవత్సరాల దిగుబడి ఆధారంగా నష్టపరిహారము ఇన్సూరెన్స్ కంపెనీ చెల్లిస్తుంది. రైతుకి డైరెక్ట్గా డీబీటీ ద్వారా వేస్తారు. దీనికి మన రైతులు చేయాల్సింది ఏమంటే, ప్రీమియం వచ్చి వరి పంటకైతే 630 రూపాయలు ఎకరాకి, వేరుశెనగకైతే 450, మ్యాంగోకి వచ్చి అంటే మామిడికి ఇచ్చే 1750 రూపాయలు మన కామన్ సర్వీస్ సెంటర్లో కానీ, లేదంటే మన సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ ద్వారా కానీ మనం కట్టుకోవచ్చు. లోను తీసుకున్న రైతులకైతే బ్యాంకు వారే పట్టుకుంటారు. ఒకవేళ మాకు వద్దు, బ్యాంకుల ద్వారా మాకు వద్దు అనుకుంటున్న రైతులకి బ్యాంకు మేనేజర్కి వ్రాతపూర్వకం ఇస్తే వాళ్ళు పట్టుకోరు. లోను తీసుకున్న రైతులు మీ సేవా సెంటర్లో మనం చేసుకోవచ్చు. దీనికి కావాల్సింది ఏమంటే, క్రాప్ జోన్ సర్టిఫికేట్ అనేది రైతు సేవా కేంద్రాల్లో వ్యవసాయ సంబంధించిన సిబ్బంది ఉన్నారు. రైతు సేవా కేంద్రంలో గ్రామ సహాయకులు ఉన్నారు. వాళ్ళ దగ్గరకు పోతే వాళ్ళు క్రాప్ జోన్ సర్టిఫికేట్ అనేది ఆన్లైన్లో తీయించింది, దీన్ని కూడా అప్లోడ్ చేయాలి. చేసినప్పుడు వాళ్ళు ప్రీమియం కట్ అయిపోతుంది. ఏదైనా జరిగినప్పుడు వస్తుంది. క్రాప్ జోన్ సర్టిఫికేట్కి కానీ ఎక్కడ కానీ మనము డబ్బులు ఇవ్వాల్సిన పర్లేదు. ఎక్కడ రైతులు ఫ్రీగానే ఇస్తారు మన శాఖ వారు. కాకపోతే కామన్ సర్వీస్ సెంటర్లో అమౌంట్ ముట్టుకు పే చేయాలి. ఇది ఈ నెలాఖ దాకా టైం ఉంది. 31వ తేదీ లోపల చేసుకోవచ్చు రైతులు. కాబట్టి మంచి అవకాశం అండి. ఏదైనా మనకు ప్రమాదం జరిగినప్పుడు మనిషికి ఇన్సూరెన్స్ చేసుకుంటున్నాము,
వెహికల్స్ కూడా ఇన్సూరెన్స్ చేసుకుంటాను. పంటకు కూడా చేసుకుంటే చాలా మంచిదండి. థ్యాంక్ యూ. శ్రీకాళహస్తి ఉరందూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు అత్యున్నత ప్రతిభ చూపిస్తూ జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలోనూ రాణిస్తున్నారు. కన్స్యూమర్ డే సందర్భంగా నిర్వహించిన వక్తృత్వ పోటీల్లో విద్యార్థిని జాహ్నవి రాష్ట్ర స్థాయిలో పాల్గొని కన్సల్టేషన్ బహుమతి అందుకుంది. అత్యున్నత ప్రతిభ చూపిస్తున్న విద్యార్థులకు ఉపాధ్యాయులు అభినందించి ప్రోత్సహిస్తున్నారు. శ్రీకాళహస్తిలోని గ్రామీణ విద్యార్థులు కార్పొరేట్ పాఠశాల విద్యార్థుల కన్నా మిన్నగా రాణిస్తున్నారు. శ్రీకాళహస్తి ఉరందూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు వివిధ రకాల పోటీల్లో అత్యున్నత ప్రతిభ కనబరుస్తున్నారు. కన్స్యూమర్ డేని పురస్కరించుకొని నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో పాఠశాల విద్యార్థి జాహ్నవి వక్తృత్వ పోటీల్లో జిల్లాలో ప్రథమ స్థానం సాధించి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైంది. ఇక్కడ కూడా ప్రతిభ చూపి కన్సల్టేషన్ బహుమతికి ఎంపికై రాష్ట్ర సివిల్ సప్లై శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందుకుంది. ప్రస్తుత పరిస్థితిలో వినియోగదారులు తన హక్కులు తెలుసుకుని కొనుగోలు చేస్తున్న వస్తువుల నాణ్యత ప్రమాణాలపై అవగాహన కల్పించే విధంగా విద్యార్థులు ఉపాధ్యాయులు కృషి చేస్తున్నారు. ఉరందూర్ పాఠశాలకు చెందిన 9వ తరగతి 10వ తరగతి విద్యార్థులు హిందీ భాషలో ప్రావీణ్యత కనబరుస్తూ ఉన్నత పరీక్షల్లో జిల్లా స్థాయిలో 2వ స్థానంలో నిలిచారు. 200 మార్కులకు విద్యార్థులకు 180 మార్కులు సాధించి అత్యున్నత ప్రతిభ కనబర్చారు. హిందీ మాస్టర్ మల్లికార్జునయ్య తర్ఫీదులో విద్యార్థులు హిందీలో చక్కగా రాణిస్తున్నారు. పోటీ పరీక్షల్లో రాణిస్తున్న విద్యార్థులకు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు చక్రం రాజకుమారితో పాటు సాటి ఉపాధ్యాయులు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడు పూనాటి సురేష్ ప్రత్యేక ప్రోత్సాహం ఇస్తూ వారికి అవసరమైన మెటీరియల్స్ ను సమకూర్చి విద్యార్థులకు అత్యున్నతంగా తీర్చిదిద్దడంలో విశేష కృషి చేస్తున్నారు. విద్యార్థులను ప్రధాన ఉపాధ్యాయురాలు చక్రం రాజకుమారి ఉపాధ్యాయులు ప్రత్యేకంగా అభినందించి మరింత ప్రోత్సాహం అందిస్తున్నారు. జాహ్నవి జడ్పీ హై స్కూల్ ఊరందూరు నందు 10వ తరగతి చదువుతున్నాను. ప్రతి సంవత్సరం కన్స్యూమర్ డే డిసెంబర్ 24న జరుపుకుంటారు. డిసెంబర్ 24న జరిగే కన్స్యూమర్ డేకి నేను స్టేట్ లెవెల్కి సెలెక్ట్ అయ్యాను. డిస్టిక్లో ఫస్ట్ వచ్చాను. దానికి నేను ఎంతో సంతోషంగా ఫీల్ అవుతున్నాను. నేను డిస్టిక్లో ఫస్ట్ వచ్చినందుకు మా టీచర్లందరూ నన్ను ఎంతగానో మెచ్చుకున్నారు. పోయిన సంవత్సరం మా స్కూల్లో ఎలక్ట్యూషను క్విజ్కి మేము స్టేట్ లెవెల్కి సెలెక్ట్ అయ్యాము. అక్కడ స్టేట్ లెవెల్లో మాకు పార్టిసిపేషన్ జరిగింది. మేము ఇక్కడికి వచ్చిన తర్వాత మమ్మల్ని అందరూ మెచ్చుకున్నారు. అక్కడికి సివిల్ సప్లై డిపార్ట్మెంట్ మినిస్టర్ ఆఫ్ ఏపీ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు హాజరయ్యారు. కన్స్యూమర్ డే గురించి ఎంతగానో వివరించారు. కన్స్యూమర్ డే యొక్క ప్రత్యేకత ఏమిటంటే వినియోగదారుడి యొక్క అవేర్నెస్ కల్పించడాన్ని కన్స్యూమర్ డే అంటారు. కన్స్యూమర్ డే ప్రతి సంవత్సరం జరుపుకుంటాం. కన్స్యూమర్ గురించి జరుపుకుంటాం. కన్స్యూమర్ని అవేర్ చేయడానికి ఎవరైతే గూడ్స్ అండ్ సర్వీసెస్ ఏ పర్సన్ హూ బైస్ గూడ్స్ అండ్ సర్వీసెస్ విత్ GST bills for consideration is called a consumer. కన్స్యూమర్కి మనం అవేర్నెస్ కల్పించాలి. కన్స్యూమర్కి కొన్ని స్లోగాన్స్ ఉన్నాయి. మేల్కో వినియోగదారుడా మేల్కో, వినియోగదారులు మీ హక్కుల గురించి తెలుసుకోండి. మీరు జీవించడానికి కొనరు, మీరు కొనడానికి జీవించారు. మీ హక్కులే మీ వస్తువులు. ఇవన్నీ మేము మాట్లాడాము. మాకు ఎంతగానో సంతోషంగా ఉంది. ధన్యవాదాలు. సంధ్య, నేను 7వ తరగతి చదువుతున్నాను. జడ్పీ హై స్కూల్ ఊరందూర్. మేము హిందీ ప్రవేశ ఎగ్జామ్ రాసాము. దీనికి 100కి 76 మార్క్స్ వచ్చాయి. మా ట్రైనింగ్ ఇచ్చిన మల్లికార్జున్ సార్కి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. మా టీచర్ స్టాఫ్ అందరూ అభినందించారు. ప్రధాన ఉపాధ్యాయులు గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెకండ్ ప్లేస్ వచ్చింది. నా పేరు కె శరణ్య. నేను 9వ తరగతి చదువుతున్నాను. జడ్పీహెచ్ఎస్ ఊరందూర్ నందు చదువుతున్నాను. నేను జిల్లా స్థాయిలో ఉత్తమ ఎగ్జామ్ రాశాను. రాష్ట్ర స్థాయిలో 200కి 180 మార్కులు వచ్చాయి. సెకండ్ ప్లేస్ మాకు వచ్చింది. మాకు ట్రైన్ అప్ ఇచ్చిన హిందీ సారు మల్లికార్జున్ సార్కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే రాజకుమారి మేడం, హెచ్ఎం మేడం గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నవంబర్ 24వ తేదీన కన్జ్యూమర్ డే, నేషనల్ కన్జ్యూమర్ డే సెలబ్రేషన్ చేసుకుంటుంటారు. దాంట్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వము పాఠశాల స్థాయి నుంచి విద్యార్థుల్లో వినియోగదారులు వాళ్ళు ఎలా యొక్క కొనుగోలు ఎలా చేయాలా, ఆ యొక్క కల్తీలు పిల్లలకి అవగాహన కల్పించడానికి పోటీలు నిర్వహించింది. ఆ పోటీల్లో భాగంగా మా పాఠశాల నుంచి
పోయిన సంవత్సరము ముగ్గురు పిల్లలు పార్టిసిపేట్ చేసినారు. ఆ పిల్లలు డిస్టిక్ లెవెల్లో ఫస్ట్ వచ్చి స్టేట్ లెవెల్కి వెళ్ళారు. స్టేట్ లెవెల్లో వచ్చిన దానికి కూడా మాకు ప్రైజులు వచ్చినాయి. అలాగే ఈ సంవత్సరం కూడా విద్యార్థులు ఆన్లైన్లో క్విజ్ పోటీలు, తర్వాత వచ్చి ఎలక్యూషన్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయడం వల్ల జాహ్నవి అమ్మాయి స్టేట్ లెవెల్కి అమ్మాయి క్వాలిఫై అయ్యి వెళ్ళింది. స్టేట్ లెవెల్లో అక్కడ ఆ యొక్క కన్జ్యూమర్ సంబంధించి అన్ని విషయాలు అక్కడ అవగాహన చేసుకునేసి ఆ విధంగా పిల్లలు పోటీ పడుతున్నారు. అంటే ముఖ్యంగా గ్రామీణ ప్రజలకి ఈ యొక్క వినియోగదారులు ఎలా ఉండాలనేది అవగాహన లేదు కాబట్టి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ యొక్క ర్యాలీలు అనేటివి వీళ్ళకు పూర్తి అవగాహన, ప్రతి టీచరు ప్రతి ఒక్కరు కూడా ఒక పీరియడ్ దానికి మేము స్పెండ్ చేసి పిల్లల్లో అవగాహన అనేది మేము ఈ యొక్క హిందీ ఎగ్జామ్స్ అనేటివి రాయిపిస్తుంటారు. ఆ హిందీ ఎగ్జామ్లో ఈ పరీక్షల్లో పిల్లలు పోటీ పడి ఎగ్జామ్ రాయడం వల్ల సారు ప్రిపేర్ చేయించిన ఒక అమ్మాయి వేరే స్కూలు భవానీ స్కూల్ అమ్మాయి 182.5 మార్కులతో డిస్టిక్ ఫస్ట్ వచ్చింది. అలాగే మా స్కూల్లో ముగ్గురు 180 మార్కులతో డిస్టిక్ సెకండ్ వచ్చినారు. అలాగే 7th క్లాస్ పిల్లలు డిస్టిక్ ఫస్ట్ సెకండ్లు రావడం జరిగింది. అందుకు గాను నేను మల్లికార్జున సార్ నేను అభినందిస్తున్నాను. 9 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచింది వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అని తెలుగుదేశం పార్టీ ఎస్టీ సెల్ తిరుపతి పార్లమెంట్ అధ్యక్షులు ఎం సుబ్బయ్య ఆరోపించారు. కరెంట్ ఛార్జీలపై వైసీపీ చేసిన నిరసన హాస్యాస్పదమని అన్నారు. కరెంట్ ఛార్జీలపై వైసీపీ నిరసనలు టీడీపీ నేతలు ఖండించారు. ఈ మేరకు శ్రీకాళహస్తిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎస్టీ సెల్ తిరుపతి పార్లమెంట్ అధ్యక్షులు ఎం సుబ్బయ్య విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ 5 ఏళ్ల అరాచక పాలనతో విద్యుత్ రంగాన్ని సర్వనాశనం చేసి ప్రజలపై మోయలేని ఆర్థిక భారాన్ని వేసిన జగన్మోహన్ రెడ్డి విద్యుత్ రంగాన్ని ఉద్ధరించడానికే పుట్టినట్లుగా ధర్నాకి పిలుపు ఇవ్వడంపై జగన్ మానసిక స్థితిని పరీక్షిస్తే బాగుంటుందేమో అని జనం అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విద్యుత్ బిల్లు పెంపుతో ఏజీఓను అమలు చేశారు. ప్రతిపక్ష నాయకులు చూపించాలంటూ ప్రశ్నించారు. జగన్ రెడ్డి చేతకానితనం వల్ల విద్యుత్ రంగాన్ని సర్వనాశనం చేసి విద్యుత్ సంస్థలను 50,000 కోట్ల రూపాయల అప్పుతో దించేసి 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజల నుండి 32,000 కోట్ల రూపాయలు దోచుకున్న జగన్ రెడ్డి పాలనలో ప్రజలకు కరెంటు బిల్లు తిప్పలు తప్ప ఇంకేమీ మిగలలేదన్నారు. అక్రమ విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, కక్ష సాధింపు, పీపీఏలను రద్దు చేయడం, ట్రాన్స్ఫార్మర్లను మరియు స్మార్ట్ మీటర్ల కొనుగోలులో అవినీతి వంటి చర్యలతో విద్యుత్ రంగాన్ని అస్తవ్యస్తంగా చేసి అందిన కాడికి దోచుకున్న జగన్ మరియు అతని బృందం విద్యుత్ సమస్యలపై ముసలి కన్నీరు కారుస్తూ ఈ రోజు ధర్నా నాటకాలు ప్రదర్శిస్తూ రాష్ట్రంలో విద్యుత్ బిల్లులకు పెంపులంటూ దొంగ నాటకాలతో ధర్నాలు చేయడం మానుకోవాలని సూచించారు. నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిపాలనలో ప్రజలు సుభిక్షంగా ఉన్నారని, ఇది మంచి ప్రభుత్వం అని ప్రజలు నమ్ముతున్నారని, ప్రతిపక్ష నాయకులు ఇలాంటి కల్లబొల్లి నాటకాలతో ధర్నాలు చేపట్టినా ప్రజలు నమ్మబోరని తెలియజేశారు. చంద్రబాబు నాయుడు గారు పెంచినట్టు కానీ జీవో ఇచ్చి దాంట్లో సంతకం పెట్టినట్టు ఉందా? గత ప్రభుత్వము వైసీపీ ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి భయంకరంగా పెంచారు. ఆ రోజు విద్యుత్ ఇంధన ఛార్జీలు చాలా తక్కువగా ఉన్నా కూడా 32,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర బడుగు బలహీన వర్గాల మీద మోపడం, బాధడం జరిగింది. దీనికి మేము ఎన్నోసార్లు ధర్నాలు చేశాం, ఉద్యమాలు చేశాం, విద్యుత్ ఛార్జీలు తగ్గిందని చేశాం. ప్రతి ఒక్కటి ధర్నాలు చేసి రోడ్డు మీదకి వస్తే మా పైన కేసులు పెట్టడం, జైల్లో పెట్టడం జరిగింది. కువైట్ నుండి వచ్చిన మహిళ ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యులు ఆందోళన. బతుకు జీవనం కొరకు కువైట్ కి వెళ్లి ఇబ్బందులకు గురైన లక్ష్మి అనే మహిళ శ్రీకాళహస్తి పట్టణానికి చేరుకుంది. ఆమె ఆరోగ్య పరిస్థితి సరిగ్గా లేకపోవడంతో ఆమె కుమార్తెలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆమె తమ తల్లి తమ చదువుల కోసం పరాయి దేశం వెళ్లి నానా ఇబ్బందులకు గురైందన్నారు. తమ తల్లిని ఇంటికి చేర్చడానికి కృషి చేసిన స్థానిక ఎమ్మెల్యే బొజ్జాల సుధీర్ రెడ్డికి, నారా లోకేష్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తమ చదువుల నిమిత్తం విదేశాలకు వెళ్లి తమ తల్లి నానా ఇబ్బందులకు గురవ్వడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని, కనీసం ఉండడానికి ఇల్లు కూడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ చదువుల నిమిత్తం తమకు ఆర్థికంగా సాయం చేయాలని వారు కోరుతున్నారు. సుచిత్ర సార్, మా అమ్మ ఎల్లంపల్లి లక్ష్మి. మా అమ్మ మా చదువుల కోసం అని చెప్పి ఫీజులు కట్టలేక కువైట్ కని బయలుదేరి వెళ్ళింది సార్. అక్కడ వాళ్ళు ఇబ్బంది టార్చర్ చేస్తున్నందువల్ల అక్కడ ఉండలేనని చెప్పేసి ఏజెంట్ సహాయంతో అక్కడే ఉంది సార్. వాళ్ళు అదే డబ్బులు నువ్వు 2,30,000 కడితేనే పంపిస్తాము, లేదంటే పంపించము అని చెప్పారు సార్. మా కాడ అంత స్తోమత ఆర్థిక పరిస్థితి లేదు కాబట్టి ఎమ్మెల్యే సార్ సుధీర్ రెడ్డి సార్కి మేము వెళ్ళి కలిసాం సార్. సార్ తొందరగా స్పందించి మంత్రి నారా లోకేష్ సార్ గారికి చెప్పి
సీఎం చంద్రబాబు నాయుడు గారికి చెప్పి వాళ్ళు తొందరగా స్పందించి మా అమ్మని ఈరోజు ఇంటికి చేర్చారు సార్. సో సార్ వాళ్ళకి దయచేసి మా అమ్మని క్షేమంగా ఇంటికి చేర్చినందుకు ఎమ్మెల్యే సార్ సుధీర్ రెడ్డి సార్ గారికి, మంత్రి నారా లోకేష్ సార్ గారికి, సీఎం చంద్రబాబు నాయుడు సార్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం సార్. మా అమ్మ అయితే సార్ వాళ్ళ సహాయంతో క్షేమంగా అయితే చేరింది సార్. కానీ మా చదువులకు మాత్రం ఇప్పుడు మా అమ్మ పెట్టుకునేంత స్తోమతగా లేదు సార్. ఆమె అనారోగ్యంగా పడిపోయినారు సార్. మాకు ఇల్లుగా లేదు సార్, సొంత ఇల్లు ఉన్నా ఉండొచ్చు కానీ సొంత ఇల్లుగా లేదు సార్. సో సార్ వాళ్ళని ఏదో ఒక సహాయం కోరుతూ మా చదువుల పట్ల సార్ వాళ్ళని సహాయం అడుగుతున్నాం సార్. తిరుపతిలో ఆకతాయిలకు పోలీసులు చెప్పి పెట్టారు. శబ్ద కాలుష్యాన్ని కలిగించే 350 ద్విచక్ర వాహనాల్లోని సైలెన్సర్లు స్వాధీనం చేసుకున్నారు. రోడ్ రోలర్స్ తో సైలెన్సర్లను తొక్కించి ధ్వంసం చేశారు. ప్రజలను ఇబ్బందులకు గురి చేసేలా కొంతమంది యువకులు ద్విచక్ర వాహనాలకు పెద్ద పెద్ద శబ్దాలు వచ్చే సైలెన్సర్లను అమర్చుకున్నారని తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడు వెల్లడించారు. యువకులకు కౌన్సిలింగ్ ఇచ్చామని, శబ్ద కాలుష్యాన్ని కలిగించే సైలెన్సర్లతో ఎక్కువసార్లు యువకులు పట్టుబడితే కేసులు పెడతామని హెచ్చరించారు. సైలెన్సర్లను బిగించే మెకానిక్ల పైన కూడా కేసులు పెడతామని చెప్పారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని 2025 జనవరి 10 నుండి 19వ తేదీ వరకు 10 రోజుల పాటు భక్తులకు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం కొరకు విస్తృత ఏర్పాట్లు చేపడుతున్నామని టీటీడీ ఈవో జె శ్యామలరావు తెలిపారు. తిరుమల అన్నమయ్య భవనంలో శనివారం నిర్వహించిన డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో ఈవో భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని 2025 జనవరి 10 నుండి 19వ తేదీ వరకు 10 రోజుల పాటు భక్తులకు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం కొరకు విస్తృత ఏర్పాట్లు చేపడుతున్నామని టీటీడీ ఈవో జె శ్యామలరావు తెలిపారు. తిరుమల అన్నమయ్య భవనంలో శనివారం నిర్వహించిన డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో ఈవో భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు. వైకుంఠ ద్వార దర్శనం కొరకు భక్తులు క్యూ లైన్ లో ఎక్కువ సమయం వేచి ఉండాల్సిన అవసరం లేకుండా భక్తులకు టైం స్లాట్ టోకెన్లు జారీ చేస్తామని 1,40,300,000 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను డిసెంబర్ 24న ఆన్లైన్ లో విడుదల చేశామని, శ్రీవారి దర్శన టికెట్లు జనవరి 10న 1,500, మిగిలిన 9 రోజుల్లో 2,000 టికెట్లు మరియు గదుల కోటాను డిసెంబర్ 23న ఆన్లైన్ లో విడుదల చేశామని వెల్లడించారు. ఈ టికెట్లను పొందిన భక్తులకు మహాలఘు దర్శనం ఉంటుందన్నారు. ఆన్లైన్ దర్శనం బుక్ చేసుకున్న దాతలకు 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం క్యూ లైన్ ద్వారా దర్శనానికి అనుమతిస్తామన్నారు. సామాన్య భక్తుల సౌకర్యార్థం జనవరి 8 నుండి 11వ తేదీ వరకు దాతలకు గదుల కేటాయింపులు ఉండదు. మిగతా రోజుల్లో దాతలు యథావిధిగా గదులు బుక్ చేసుకోవచ్చన్నారు. తిరుపతిలోని 8 కేంద్రాలలో 87 కౌంటర్లు, తిరుమలలో 4 కౌంటర్లు కలుపుకొని మొత్తంగా 91 కౌంటర్ల ద్వారా టోకెన్లను మంజూరు చేస్తామన్నారు. జనవరి 10, 11, 12 తేదీలకు సంబంధించి మొదటి 3 రోజులకు జనవరి 9వ తేదీన ఉదయం 5 గంటల నుండి 1.20 లక్షల టోకెన్లు జారీ చేస్తామని, 13 నుండి 19 తేదీ వరకు ఏ రోజుకు ఆ రోజుకు ముందు రోజు భూదేవి కాంప్లెక్స్, శనివారం విష్ణు నివాసంలోని టోకెన్లు జారీ చేస్తామని తెలిపారు. భక్తుల సౌకర్యార్థం తిరుపతిలో ఇందిరా మైదానం, రామచంద్ర పుష్కరిణి, శ్రీనివాసం కాంప్లెక్స్, విష్ణు నివాసం కాంప్లెక్స్, భూదేవి కాంప్లెక్స్, బైరాగి పట్టేడాలోని రామానాయుడు ఉన్నత పాఠశాల, ఏఆర్ఎం పల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, జీవనకోనాలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, అదేవిధంగా తిరుమల స్థానికుల కొరకు తిరుమల బాలాజీ నగర్ కమ్యూనిటీ హాల్లోని టోకెన్ల కౌంటర్లు ఏర్పాటు చేస్తామన్నారు. దర్శన టికెట్ల గల భక్తులను మాత్రమే తిరుమల శ్రీవారి దర్శనానికి అనుమతించడం జరుగుతుందన్నారు. భక్తులు ఈ విషయాన్ని గుర్తించాలని కోరారు. హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్రాజ్ వద్ద 2025 జనవరి 13 నుండి ఫిబ్రవరి 26వ తేదీ వరకు నిర్వహించనున్న ప్రతిష్టాత్మక కుంభమేళలో శ్రీవారి నమూనా ఆలయాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. ప్రతిరోజు ఈ నమూనా ఆలయంలో తిరుమల తరహాలో నిత్యం సుప్రభాతం నుండి ఏకాంత సేవ వరకు సేవలు నిర్వహిస్తామన్నారు. జాతీయ స్థాయిలో హెల్దీ పంచాయతీగా చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం ఐరాల మండలం బొమ్మ సముద్రం పంచాయతీ ఎంపికైంది. సర్పంచ్ రఘు డిసెంబర్ 11వ తేదీన రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి చేతుల మీదుగా జాతీయ స్థాయిలో ప్రథమ స్థానం అవార్డును కైవసం చేసుకున్నారు. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, పంచాయతీ సర్పంచ్ రఘు, ఎంపీడీఓ ధనలక్ష్మి, మెడికల్ ఆఫీసర్ రాజేశ్వర్లను అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2022-23 ఏడాదికి ఈ అవార్డు వచ్చిందన్నారు. దీనికి కారణం మాతా శిశు మరణాలు లేకపోవడం, విష జ్వరాలు ప్రబలకుండా చర్యలు చేపట్టడం, ఆరోగ్యకరమైన వాతావరణంలో పంచాయతీని ముందుకు తీసుకెళ్లడమే కారణము. ఏడాదికి జాతీయ స్థాయి అవార్డును మళ్లీ దక్కించుకునే దిశగా అడుగులు వేస్తామని తెలిపారు. ఇప్పటి వరకు చాట్ బాట్ ద్వారా 10 దశల్లో 6.51 కోట్ల విలువ చేసే 3,085 సెల్ ఫోన్లు రికవర్ చేసినట్లు చిత్తూరు ఎస్పీ మణికంఠ చందోలు తెలిపారు. అతిధీరంలో 10వ దశలో రికవరీ చేసిన 90 లక్షలు విలువ చేసే 450 సెల్ ఫోన్లను బాధితులకు అప్పగించారు. ఈ సందర్భంగా ప్రతిభ కనబర్చిన పోలీస్ సిబ్బందికి అభినందించి ప్రశంసా పత్రాలు అందజేశారు. సెల్ ఫోన్ పోగొట్టుకుంటే 9440900004 కి సమాచారం ఇవ్వాలన్నారు.
నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని జనవరి 1వ తేదీన కాణిపాకం ఆలయానికి వచ్చే భక్తులకు ఎస్ఐ ధర్ని దరపాల్ సూచనలు చేశారు. ఆయన మీడియాకు వెల్లడిస్తూ భక్తుల ఆలయానికి వచ్చేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పరిసర ప్రాంతాల నుండి ఆలయానికి వచ్చే ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు. ఎలాంటి రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఆలయంలో భక్తులకు అసౌకర్యాలు కలగకుండా ఇప్పటికే గట్టి చర్యలు చేపట్టామన్నారు. బంగారు నగలు దొంగతనం చేసిన 3 మహిళా నిందితులను అరెస్ట్ చేసినట్లు 2 టౌన్ సిఐ నెట్టి కంటయ్య తెలిపారు. 26వ తేదీన కాజూరు వద్ద యాదమరి ఎర్రచేనుకు చెందిన జ్ఞానమ్మ ఆటోలో బంగారు నగల సంచితో ఎక్కినప్పుడు మరో 3 గుర్తు తెలియని మహిళలు కూడా ఆటోలో ప్రయాణించారన్నారు. కమ్మరాయిని మిట్ట వద్ద బంగారు నగలు అపహరించినట్లు ఫిర్యాదుదారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఓబనాపల్లి వద్ద ఇవాళ దుర్గా లలిత, గంటా లలిత 3ని అరెస్ట్ చేసి బంగారు నగలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. తిరుమల శ్రీవారి ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి సవిత దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ మర్యాదతో టీటీడీ అధికారులు మంత్రి సవితకు దర్శనం ఏర్పాట్లు చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తున్నారని స్వామివారిని కోరుకున్నట్లు దర్శనానంతరం మంత్రి సవిత వెల్లడించారు. ఏపీలోని సాంఘిక సంక్షేమ హాస్టల్లో మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. వీటి న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. శని త్రయోదశి సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయంలో శనీశ్వర స్వామి వారికి అభిషేక సేవలు, పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. ధనుర్మాసం సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయంలో జ్ఞాన ప్రసన్నాంబిక అమ్మవారికి వేడుకగా ఉంజన సేవ, ప్రత్యేక పూజలు నిర్వహించిన అర్చకులు. శ్రీకాళహస్తి 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఆకస్మిక తనిఖీ చేసిన ఎస్పీ సుబ్బారాయుడు. చట్ట వ్యతిరేక కార్యక్రమాలపై కఠిన చర్యలు తీసుకోవాలని సిబ్బందికి ఆదేశం. తిరుమలలో డైలీ యువ ఈవో కార్యక్రమంలో పాల్గొన్న ఈవో శ్యామల్ రావు. వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై వివరాల వెల్లడి. ఇవి ఈనాటి న్యూస్. చూస్తూనే ఉండండి V2.